హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ రెస్టారెంట్ స్టైల్ రెసిపీ తీసుకొచ్చేసాను. అదేనండి బటర్ నాన్. ఇది చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం కష్టపడాలి అంతే. ఇంట్లోని మన చేత్తో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కనుక చేస్తే పిల్లలు మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. అదేవిధంగా రెస్టారెంట్ కంటే నువ్వు ఇంట్లోనే చెయ్యమ్మా అని కూడా అంటారు. మరి ఈ రెసిపీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి రెసిపీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం పదండి. బటర్ నాన్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి. దాంట్లో 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అలాగే నేనైతే ఈ పెద్ద కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. దీనికేమి పర్టికులర్గా మెజర్మెంట్స్ ఏమి ఉండవండి. మైదా పిండికి మనం ఎన్ని ఎక్కువ చేసుకోవాలంటే అంత వేసుకోవడమే. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్, ఒక బిగ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే నేను బటర్ని కాచుకున్నాను. ఆ కాసిన బటర్ని దీంట్లో వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని చేత్తో అన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మనం మైదా పిండి తీసుకున్నాం కదా, ఆ మైదా పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మనం చక్కగా డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ డో ప్రిపేర్ చేసుకోవడానికి మనం వాటర్ యాడ్ చేయము, పాలు యాడ్ చేసుకోవాలి. పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఒక డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి చపాతీ పిండి అంతా గట్టిగా కలుపుకోకూడదండి. సో మనకి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. అప్పుడు చేసుకునేటప్పుడు బటర్ నాన్ అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో ఎటువంటి లంప్స్ లేకుండా కొంచెం కొంచెంగా పాలు పోసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. సో మొత్తం డో అంతా కలుపుకున్న తర్వాత మనకి ఈ రకంగా అయితే వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం బటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో బటర్ వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. అంటే ఆ బటర్లో పిండిని అంతా మసాజ్ చేయాలన్నమాట. సో ఈ పిండిలోకి బటర్ ఎంత చక్కగా వెళితే మనకి బటర్ నాన్ అంత టేస్టీగా వస్తుంది. అంత ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అస్సలు మనకి గట్టిగా బయట రెస్టారెంట్స్లో చల్లగా అయిపోతే అసలు తినలేము బటర్ నాన్ అనేది. అలా లేకుండా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సో కొంతమంది బటర్ నాన్లో ఎగ్ వేస్తారు. ఎగ్ లేకుండా ఈవెన్ వెజిటేరియన్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇంత సాఫ్ట్గా మనమైతే ఈ పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు బటర్ నాన్ చేసుకోవడానికి ముందుగా నేను ఈ బటర్ని అయితే మొత్తం గ్రీస్ చేసేసుకుంటున్నానండి. దానిపైన ఒక పిండి ముద్దను తీసుకుని ఒక బాల్ సైజ్ అంతా మనం చేతులతోటి ఈ రకంగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా చేతులతోటి మనం ఇట్లా అంటుంటేనే మనకి చక్కగా సాగిపోతుంది. మైదా పిండిని మనం బటర్లో మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, చాలా ఈజీగా వచ్చేస్తుందండి చేతితోటి. మనకి చపాతీ కర్ర యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అవెల్ షేప్ తీసుకుంటున్నాను. మనకి బయట ట్రయాంగిల్ ఇస్తారు కదండి, ట్రయాంగిల్లోనూ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇక్కడ అవెల్ షేప్లో చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దానిపైన బటర్ గ్రీస్ చేసుకోవాలి. బటర్ గ్రీస్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బటర్ నాన్ని దానిపైన వేసుకొని అలా 2 to 3 మినిట్స్ సెటిల్ అయిన తర్వాత చూసారా మనకి బబుల్స్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకోవాలి. చూసారా ఒక సైడ్ అంతా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దానిపైన మళ్ళీ బటర్ గ్రీస్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా బటర్ గ్రీస్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుని దానిపైన కూడా బటర్ గ్రీస్ చేసుకుని 2 సైడ్స్ మనం బటర్ తోటి కాల్చుకోవాలి. సో బటర్ ఎక్కువ వేస్తున్నామని కాదండి, మనకి ఇవి 2 తిన్నా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో అంతే టేస్టీగా ఉంటుంది. దీనికి సైడ్ డిష్గా బటర్ చికెన్ కానీ
పన్నీర్ బటర్ మసాలా కానీ ఏ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ అయినా సూపర్గా ఉంటాయి. ఇలా కంపల్సరీ నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కు, పిల్లలకి అందరికీ నచ్చుతుంది. మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు.